డాకు మహారాజ్. సో బాలయ్య మూవీ చూసిన తర్వాత మాకైతే బ్యాక్గ్రౌండ్స్ కానీ మైండ్ నుంచి పోవట్లే. అట్లా అద్భుతమైన మ్యూజిక్. బాలయ్య యాక్టింగ్ చేసిన దీంట్లో మాస్ ఎలివేషన్స్ పీక్స్లో ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. సినిమా మొత్తానికి అదే హైలైట్. సో సాంగ్స్ పరంగా అయితే 3 సాంగ్స్ పెట్టినారు. సో నీట్గా పర్ఫెక్ట్ తీసిన సినిమాని ఎక్కడ బోర్ కొట్టకుండా. ఆ పాప సెంటిమెంట్ అవ్వచ్చు, బాలయ్య బాబు ఫ్లాష్ బ్యాక్ సీతారాం క్యారెక్టర్ ఇంజనీర్గా వస్తాడు. సో వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ అవ్వచ్చు. సో ఇంజనీర్ అయిన తర్వాత మళ్ళీ డాకు మహారాజ్గా ఎలా మారాడని చెప్పేసి సినిమాని ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. మొత్తానికి బాబీ డైరెక్షన్ సూపర్. తమన్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎవరైనా స్పీకర్ దగ్గర కూర్చుంటే మాత్రం జాగ్రత్త, స్పీకర్లు పగిలిపోతున్నాయి. ఆ కింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బాలయ్య బాబు ఫైట్ సీన్ ఉన్నప్పుడు మ్యూజిక్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, మీకు లిటర్గా గూస్ బంప్స్ వస్తాయి. బాలయ్య బాబు గుర్రం మీద హార్స్ రైడింగ్ ఉంది మెయిన్గా. ఆ హార్స్ రైడింగ్ కోసమని సినిమా చూడవచ్చు. ఎందుకంటే ఈ ఏజ్లో బాలయ్య బాబు ఓన్గా స్టంట్ చేశారు వితౌట్ డూకు. ఇంట్లోకి పోయే సీన్ ఉంటుంది ఒకటి, అదైతే నెక్స్ట్ లెవెల్, మీరైతే మిస్ కావద్దు. తర్వాత మెట్ల మీద కూర్చొని ఒకటి ఎమోషనల్ సీన్ ఉంటుంది, దాంట్లో బాలయ్య బాబు అయితే జీవించేసినాడు. సో మొత్తానికి బాలయ్య బాబు కంటిన్యూగా 4 హిట్స్ కొట్టినాడు. యాజ్ ఎ ఫ్యాన్గా, నందమూరి ఫ్యాన్గా మేము చాలా గర్వపడుతున్నాం. జై బాలయ్య, జై ఎన్టీఆర్.